ఏపీ ప్రభుత్వం అమలు చేయనున్న తల్లికి వందనం పథకం అమలుపై పలు ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో దీనిపై స్పష్టత ఇచ్చింది, మార్గదర్శకాలను జారీ చేసింది. అయితే అందులో పేర్కొన్న అంశాలపైన విమర్శలు మొదలయ్యాయి. ఎన్నికల ప్రచారంలో ఒక్క తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ పథకం అమలు చేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. జీవోలో అందుకు భిన్నంగా ఉంది. విమర్శలు రావడంతో ప్రభుత్వం ఇప్పుడు దీనిపైన పూర్తి క్లారిటీ ఇస్తూ ప్రకటన జారీ చేసింది. తల్లికి వందనం పథకం మార్గదర్శకాలను ఇంకా ఖరారు చేయలేదని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ పథకం కింద 5,000 రావాలంటే ఇవే మార్గదర్శకాలు అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని కోరింది. తల్లికి వందనం పథకం విధి విధానాలు ప్రభుత్వం రూపొందించిన తర్వాత విడుదల చేస్తామని, అప్పటి వరకు ఎలాంటి అవాస్తవాలను నమ్మవద్దని సూచించింది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అమ్మఒడి పేరుతో బడులకు వెళ్లే పిల్లల తల్లుల ఖాతాలో నగదు జమ చేసింది. అయితే టీడీపీ హామీ ఇచ్చిన సూపర్ 6లో తాము ఎంతమంది పిల్లలున్నా అందరికీ ఇస్తామని చెప్పుకొచ్చింది. చంద్రబాబు, పవన్ సైతం అదే అంశాన్ని ప్రధానంగా ప్రచారం చేశారు. ఈ పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం తాజాగా జీవో నెంబర్ 29 విడుదల చేసింది. ప్రభుత్వ నిర్ణయం కోసం ఎన్నికల సమయంలో ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమలు చేస్తామని చెప్పి జీవోలో ఈ విధంగా ప్రస్తావన చేయటం పైన ఇప్పుడు లబ్ధిదారుల్లో చర్చ సాగుతుంది. ఎన్నికల హామీని విమర్శించిన ప్రభుత్వ జీవో ఉందంటూ విమర్శలు మొదలయ్యాయి. దీంతో విద్యాశాఖ తాజాగా స్పష్టత ఇస్తూ మార్గదర్శకాలు ఖరారు కాలేదని చెప్పుకొచ్చింది. దీని ద్వారా ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకే అమలు చేస్తారా, లేక ఏ విధంగా ఈ పథకం అమలులో ముందుకు వెళ్తారనే విధి విధానాలు ఖరారు ద్వారా స్పష్టత రానుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.